మీరు మ్యాక్ బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి రకరకాలైనటువంటి లాంగ్వేజెస్ లో హెల్లో అని చెప్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే బాగా గమనిస్తే దీని కిందన మనకు ఒక సర్కిల్ ఉండి యారో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఓకే, ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోండి. క్లిక్ అంటే మీరు విండోస్ లో యూజ్ చేసినట్టు ట్యాప్ చేయకండి. క్లిక్ అంటే ప్రెస్ అనమాట. ఓకే, సో మన యొక్క ట్రాక్ ప్యాడ్ మీద ప్రెస్ చేయాలి, గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ యారో బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ చూడండి సెలెక్ట్ యువర్ కంట్రీ ఆర్ రీజన్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సింపుల్గా మన కంట్రీ అంటే ఇండియా సెలెక్ట్ చేసేసుకుందాం. సో ఇండియా సెలెక్ట్ చేసేసుకొని ఈ కింద మనకి కంటిన్యూ బటన్ ఉంది కదా, సో ఈ యొక్క కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసేద్దాం. సో ఆ తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. రిటర్న్ అండ్ స్పోకెన్ లాంగ్వేజెస్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయకండి, సింపుల్గా ఈ యొక్క రైట్ సైడ్ మనకి కంటిన్యూ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసేయండి. ఓకే, ఆ తర్వాత మనకి ఇక్కడ యాక్సెసిబిలిటీ గురించి అడుగుతుంది. ఏం సెలెక్ట్ చేయకుండా కింద నాట్ నౌ మీద కొట్టేయండి. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు నెట్వర్క్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క నెట్వర్క్ నేము అండ్ అలానే నెట్వర్క్ సంబంధించినటువంటి పాస్వర్డ్ ఇచ్చేసి జాయిన్ మీద క్లిక్ చేస్తారనమాట. ఓకేనా? సో జాయిన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అనుకోండి, అప్పుడు మీరు నెట్కి కనెక్ట్ అయిపోయినట్టు అనమాట. ఆ తర్వాత మీకు డాటా అండ్ ప్రైవసీ అని అడుగుతుంది కదా. సో డాటా అండ్ ప్రైవసీ అని అడుగుతుంది. సింపుల్గా ఏం చేస్తారు అనుకోనంటే ఇక్కడ మీకు కంటిన్యూ ఉంది కదా రైట్ సైడ్, దాని మీద క్లిక్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఇక్కడ మైగ్రేషన్ అసిస్టెంట్ అడుగుతుంది అనమాట. అంటే వేరే ల్యాప్టాప్ నుంచి మీరు డాటాని మైగ్రేట్ చేయాలనుకుంటున్నారా అని. మనకు వద్దు కదా, సో అందుకోసం ఏం చేస్తాం అనుకోనంటే ఎడమ వైపున మనకి నాట్ నో ఉంది కదా, సో నాట్ నో మీద క్లిక్ చేసుకుందాం అనమాట. ఓకేనా? సో నాట్ నో మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత మనకి యాపిల్ ఐడి గురించి అడుగుతుంది అనమాట. మనం యాపిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి. ఓకే, ఒకవేళ మీకు యాపిల్ ఐడి ఉందనుకోండి, దానికి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తారనమాట. ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేస్తారనమాట. ఒకవేళ మీకు లేదు అనుకోండి, అక్కడ మీకు చూసారా క్రియేట్ న్యూ యాపిల్ ఐడి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. లేదు మీకు అది అవసరం లేదు ఇప్పుడు అనుకుంటే ఈ యొక్క లెఫ్ట్ సైడ్ చూసారా సెటప్ లేటర్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసేయండి. ఏం ప్రాబ్లం లేదనమాట. చూడండి మనం స్కిప్ కొట్టాం కదా, సో స్కిప్ కొట్టిన తర్వాత మనకి ఏం అడుగుతుంది అనుకోనంటే చూడండి, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు స్కిప్ సైనింగ్ ఇన్ విత్ యాపిల్ ఐడి అనుకోనంటే ఆ స్కిప్ చేస్తానని చెప్పేసి స్కిప్ మీద క్లిక్ చేసేయండి అనమాట. సో ఆ తర్వాత ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. సింపుల్గా మీరు అగ్రీ మీద క్లిక్ చేసేయండి. ఓకేనా? సో అగ్రీ మీద క్లిక్ చేస్తున్నాను. అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి నేను అవన్నీ చదివానని అడుగుతుంది. సో అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత మన కంప్యూటర్కి సంబంధించినటువంటి అకౌంట్ ఇక్కడ మనం అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఫుల్ నేము, ఆ తర్వాత అకౌంట్ నేమ్కి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ మనం ఇస్తామన్నమాట. చూడండి నా యొక్క నేమ్ ఇచ్చాను అండ్ అకౌంట్ నేమ్, పాస్వర్డ్స్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్కి సంబంధించి ఏదో ఒక హింట్ ఇస్తాను అనమాట. ఓకే, సో హింట్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకుంటే కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ మీద ప్రెస్ చేసుకుందాం. సో కంటిన్యూ మీద ప్రెస్ చేస్తే లొకేషన్ సర్వీస్ గురించి అడుగుతుంది అనమాట. సో లొకేషన్ సర్వీస్ ఎనేబుల్ చేయాలా లేదా అని చెప్పేసి ఇక్కడ చూడండి ఎనేబుల్ లొకేషన్ సర్వీసెస్ దగ్గర కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మీకు అనలిటిక్స్ అది కూడా కంటిన్యూ మీద క్లిక్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఆ తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ టైం గురించి అడుగుతుంది. ఇది కూడా సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిరిని సెటప్ చేసుకోవాలన్నమాట. ఓకే, అక్కడ మనకి ఎనేబుల్ ఆస్క్ సిరి ఉంది కదా, అది క్లిక్ చేసామనుకోండి కొన్ని అడుగుతుంది అనమాట. వాయిస్ని సెలెక్ట్ చేసుకుంటామా. ఓకే, సో ఇక్కడ చూడండి 2 రకాల వాయిస్ అని ఉంటుంది అనమాట. సో ఈ యొక్క వాయిస్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సిరి గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. ఓకేనా? సో హే సిరి అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటే అవి అడిగినవన్నీ సేమ్ అలానే చెప్పాలి. హే సిరి వాట్స్ ద వెదర్ లైక్. ఓకే, అది అయిపోయింది. సో ఒకవేళ తప్పు అనుకోండి ఇలా తప్పు వస్తుంది అనమాట, మళ్ళీ మనం చెప్పాలి అనమాట. హే సిరి వాట్స్ ద వెదర్ లైక్. ఇప్పుడు చూడండి ఇది కరెక్ట్ వచ్చింది అనమాట. అలానే హే సిరి సెట్ ఏ టైమర్ ఫర్ 3 minutes. చూసారా మళ్ళీ అది ఓపెన్ అయ్యింది. ఓకే, సో ఈ విధంగా మనకు అడిగినవన్నీ మనం చెప్పేస్తుండాలి అనమాట. సో చెప్పిన తర్వాత చివరిలో మనకి కంటిన్యూ వస్తుంది కదా, సో సిరీస్ రెడీ అని వచ్చింది కదా, ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా సిరి అండ్ డిక్టేషన్ గురించి ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారా, నాట్ నౌ మీద క్లిక్ చేసేయండి, పర్వాలేదు, కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. ఓకేనా? సో ఇది అయిపోయిన తరువాత మనం మన యొక్క టచ్ ఐడి ఇంతకుముందు చెప్పాను కదా, టచ్ ఐడి లేదా పవర్ బటన్ అంటామని చెప్పేసి దానికి
మనం సెటప్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన యొక్క ఫింగర్ ప్రింట్ని సెటప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన యొక్క ఫింగర్ని అక్కడ పెట్టామనుకోండి, సో ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే లాస్ట్కి మన యొక్క ల్యాప్టాప్ అనేది సెటప్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం డెస్క్టాప్ని మనం చూస్తున్నాం అనమాట. అంటే మన యొక్క ల్యాప్టాప్ని సక్సెస్ఫుల్గా మనం సెటప్ చేసేసామన్నమాట. ఓకేనా?